పేద ప్రజల ఇళ్లను కూల్చే ఉద్దేశం హైడ్రాకు లేదని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. నోటీసులు ఇచ్చి తమ ఇల్లు కూల్చివేస్తారన్న సమాచారంతో సోమాజిగూడలోని హుసేన్ సాగర్ను ఆనుకొని ఉన్న ఎంఎస్ బిఎస్ మక్తా వాసులు నెక్లెస్ రోడ్లోని రైల్వే స్టేషన్ ముందు హైడ్రాకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రంగనాథ్ అక్కడికి చేరుకుని బస్తీ వాసులకు భరోసా ఇచ్చారు. పేదల ఇళ్ల జోలికి హైడ్రా వెళ్లదని, దుష్ప్రచారాలను నమ్మవద్దంటూ హితవు పలికారు. కొంతమంది ఇక్కడ ఎవరైతే ఉన్నారో తప్పుడు ప్రచారం చేసేవాళ్ళు ఒక 10-20 మందిని తీసుకొని చిన్న ర్యాలీ తీసి హైడ్రాని బ్యాన్ చేయాలి, ఎందుకంటే పేదోళ్ళ ఇల్లులు ఇక్కడ కూలగొడడానికి వస్తున్నదని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. హైడ్రా ఎఫ్టీఎల్లో ఉన్నది, మీది ఇల్లులు ఇదంతా కూలగొట్టడానికి హైడ్రా మాకు ఇది ఇచ్చింది అని చెప్పి ఇది చెప్తున్నారు. అదంతా అబద్ధము. దీన్ని తప్పుడు ప్రచారం చేసి ఎవరైతే వెనకాల ఈ స్కెచ్లు వేస్తారో ల్యాండ్ గ్రాబర్సు, లేకపోతే తప్పుడు ఆలోచనలు ఉన్నోళ్ళు, లేకపోతే హైడ్రాను బద్నాం చేస్తే లాభం అనుకునే వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఇది చేస్తున్నారు. అందుకని ఈ బస్తీకి వచ్చినాము, వీళ్ళందరికీ చెప్పినాము మీ ఇళ్ళని హైడ్రా ముట్టదు. ఎవడన్నా వచ్చి తప్పుడు నోటీసులు ఇచ్చి తప్పుడు ఏమైనా చేసినా కానీ ఈ బస్తీ వాసులందరికీ కూడా హైడ్రా నిలబడుతుంది. ఇప్పుడు ఎవరైతే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళ మీద కూడా స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పి స్థానిక SHO గారిని కూడా కోరడం అవుతుంది.